మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవిజీ కూడా కార్యదర్శి కాలే ఇంకా, ఎందుకంటే సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే కానీ వాళ్ళు కార్యదర్శిని ఎన్నుకునే పరిస్థితి లేదు. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి దేవిజీని కూడా కార్యదర్శి చెప్పలేము. కానీ మన మీద ఉన్నాడు ఆయన, కానీ అయ్యే అవకాశం ఉండేది. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే ఆయన ఆయన కార్యదర్శి అయ్యే అవకాశం ఉండేది. సార్ గణపతి గారికి సంబంధించిన ఆచూకుంది సార్, ఆయన లొంగిపోతారని చెప్పి ఉదయం కొన్ని న్యూస్ స్పెక్యులేషన్ వచ్చాయి సార్. మాట్లాడుతున్నారండి సార్? యా వస్తే వచ్చే యా అట్లా చెట్లు వాడిపోయి చాలా సార్లు అయింది, ఆకులు రాలిపోయి చాలా వచ్చినాయి, మరి కొత్త ఆకులు వచ్చినాయి, కానీ ఈసారి మాత్రం వాడిపోయినట్టు అనిపిస్తుంది మరి చెట్టు. సార్ భవిష్యత్తు లేదంటే సార్, ఇక లేదంటేనా ఇప్పుడు సిపిఐ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చూస్తే లేదు సార్. మీరు సార్ 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 ఇక్కడ సార్ సార్ రాహుల్ సార్, మీరు నక్సలిజం తెలంగాణలోనే పుట్టింది, తెలంగాణలోనే అంతమవుతున్నది అని అన్నారు సార్. హౌ డూ సే దట్, హౌ డూ క్వాలిఫై దట్ స్టేట్మెంట్? ఎండ్ పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర క్వాలిఫై చేస్తారండి, దాన్ని చూసి అంటున్నా కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు లాస్ట్ 2 years నలుగురు బయటకు వచ్చినారు వాళ్ళు, ఇక అంతకంటే ఏం చెప్తాం మనం. అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది మరణించడం జరిగింది ఎదురుకాలు. ఈ టాక్టిక్స్ ఏం లేవండి, ఆయన పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కమిటీలో కదా, కాబట్టి పైనుంచి దండకరణ్ నుంచి తెలంగాణకు వచ్చిండు, వచ్చేసి ఇక్కడికి డైరెక్ట్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది కదా విజయవాడ కంటే. ఎట్లా అట్లేదు అది కరెక్ట్ కాదు. ఎస్ जी ये जो हम लोग जो 591 की जो बात कर रहे हैं पूरे सरेंडर ही हैं, इसमें कोई दूसरा अरेस्ट हुआ ऐसा कुछ नहीं है, पूरे सरेंडर की बात में ही बात कर रहे हैं, बारे में बात कर रहे हैं हम लोग. यस अब 11 लोगों में जहां तक मुझे मालूम है इक्का दुक्का छोड़ के बाकी कोई एक्टिव नहीं है. और मुप्पिड़ सांबैया जो है वो एक्टिव है, और साथ में और एक ఒక్క నిమిషం ఆయన ఒక్కని తప్పిస్తే ఎవరు కూడా యాక్టివ్ లేరు. మిగతా అంతా కూడా మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్లు గానో లేకపోతే కమ్యూనికేషన్ వింగ్లో పనిచేస్తున్నారు. కాబట్టి యాక్టివ్ ఉన్నది వారొక్కరే, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన గారితో పాటుగా మిగతా 10 మంది కూడా వచ్చేస్తే మంచిగా ఉంటుంది. సార్ ప్రవీణ్ సార్, ఏబిఎన్ ఇట్ సార్. సార్ సార్ ఇప్పుడు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ చివరి అంకం చేరుకుంది, సో ఎస్ఐబి ఇంకా క్లోజ్ చేస్తారా ఎట్లా సార్? నెక్స్ట్ ఎస్ఐబి పరిస్థితి ఏం క్లోజ్ ఉండదండి, అది నడుస్తూనే ఉంటుంది, అదేం క్లోజ్ కాదు. సార్ ఇక్కడ సార్ రైట్ నాకు సార్ ప్రీవియస్ లో మీరు 17 మంది తెలంగాణ చెందిన వారు అని చెప్పారు సార్. దాంట్లో లోకేటి చంద్రను, తర్వాత జాడి పుష్ప ఇద్దరు, తర్వాత ఇక్కడ 3 లొంగిపోయారు. రిమైనింగ్ 12 మంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 11 మంది ఉన్నారు. ఆ ఒక్కళ్ళు అది దేవులాడతాం మరి ఎక్కడ అది ఎక్కడ మిస్ అయిందో. అది బందిగా అనే ఒక అతని పేరు మీరు మిస్ చేశారు సార్. బందిగా ఉంగ అలియాస్ మంతు ఏరియా కమిటీ లేదా ఆ పేరు? లేదు సార్, లేదు. మీరు చెప్పిన దాంట్లో మీరు 11 మంది చెప్పారు సార్. అచ్చా ఓకే ఠీక్. 12 సార్ క్లారిఫై ఇస్తారు. మేమైతే 11 ఇస్తున్నాము, అఫీషియల్గా ఇచ్చినాం కదా, అదే కరెక్ట్. ఓకే యా जी no Chhattisgarh and different parts of Telangana, there are still circumstances that can left-wing how is government going to tackle, particularly in Chhattisgarh, because it's not your area, but how do you assess this situation? I think we have to, once the area is cleared of the insurgents,
We have to hold the area by putting in by taking developmental activities in a very big way, developmental as far as welfare activities in a big way. I am very sure that we attended the some meetings recently, and the governments there in Chhattisgarh as well as the union government are very, very serious about taking up the area. ఇప్పుడు వేరే పని ఇక్కడ. సార్ ఏ సెక్షన్ నుంచి ధనరాజ్ సార్ 4 దశాబ్దాల పైన కూడా దేవుజీ చూసినట్టయితే ఉద్యమ ప్రస్థానంలో వివిధ స్థాయిలో పనిచేశారు. వాళ్ళు కారణాలు ఏమై ఉంటాయనేది వాళ్ళ మాటలు ఒకసారి. ముందు దేవజీ మాట్లాడుతున్నారు. దేవ్జీ మాట్లాడు. తెలంగాణ డీజీపీ లొంగిపోయిన మావోయిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. బహుశా మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లనే ఈ వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మిగతా పోలీస్ అధికారులకు, ఈ హాల్లో ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు. అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకుని చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలో వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో అంటే దాని అర్థం నా రాజకీయ దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కొంచెం आगे तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ, जैसा कि तेलुगु में मैंने